శాండీ ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాక బీటెక్ ఎక్కడ జాయిన్ అవ్వాలి అనేది పెద్ద టాస్క్. ఎస్ఆర్ యూనివర్సిటీ ఎలా ఉంటుంది చాలా భయమేసింది. ఒకసారి కాలేజ్కి వచ్చాక ఇక్కడ ప్లేసెస్ అన్ని చూశాక ఎస్ఆర్ యూనివర్సిటీ ద బెస్ట్ యూనివర్సిటీ. హాయ్, నేను మీ వాసంతి. యాక్చువల్లీ నేను ఒక ఉమెన్ ఎంటర్ప్రైనర్, బొటిక్ రన్ చేస్తాను, అలానే చాలా షూట్స్ చేస్తాను, డిఫరెంట్ ప్లేసెస్కి తిరుగుతూ ఉంటాను. శాండీ ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాక బీటెక్ ఎక్కడ జాయిన్ అవ్వాలి అనేది పెద్ద టాస్క్. ఎందుకంటే చాలా లాంగ్ ప్లేసెస్ అయితే నేను హ్యాండిల్ చేయను. అంటే శాండీకి మంచి మార్క్స్ వచ్చాయని చాలా మందిని కనుక్కున్నాను అనమాట. ఎస్ఆర్ యూనివర్సిటీ ఎలా ఉంటుంది చాలా భయమేసింది. ఫుడ్ పరంగా కానీ, ఇక్కడ స్టడీ పరంగా కానీ, అండ్ ఫ్రెండ్స్ పరంగా కానీ, లొకాలిటీ పరంగా కానీ ఎలా ఉంటుందని ప్రతి తల్లిదండ్రులకి చాలా భయం వేస్తుంది. బట్ ఒకసారి కాలేజ్కి వచ్చాక ఇక్కడ ప్లేసెస్ అన్ని చూశాక, ఈవెన్ మనం ఇందాక చూస్తే లైబ్రరీ చూసాము, ఫుడ్ చూసాము, రూమ్స్ చూసాము, వెరీ హైజీనిక్ ఉన్నాయి. క్లాస్ రూమ్స్ కానీ, ల్యాబ్స్ కానీ, అండ్ ఇక్కడ పిల్లలు కూడా అందరు చాలా చక్కగా ఉన్నారు, చాలా నీట్గా అనిపించింది. సో నాకు 100% ట్రస్ట్ అనేది వచ్చిందనమాట. అండ్ చాలామంది అడ్వైస్ తీసుకున్నా, ఎస్ఆర్ యూనివర్సిటీ ద బెస్ట్ యూనివర్సిటీ మేడం, ప్రాబ్లం లేదు, మీరు జాయిన్ చేయండి అని 100% చెప్పాక అసలు ఎలా ఉంది అని వచ్చాము. రావడమే నాకు చాలా బాగా అనిపిస్తుంది. మొత్తం ఎటు చూసిన గ్రీనరీ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి గైడ్ ఉన్నారు. సో ఎక్కడికక్కడ ప్రతి ప్లేస్కి విజిట్ చేసాం. ఫస్ట్ అయితే మేము లైబ్రరీకి వెళ్ళాం. ఆ లైబ్రరీలో చాలా బుక్స్ ఉన్నాయి అండ్ స్పేషియస్గా ఉంది. ఇంకంతా వెంటిలేషన్ బాగుంటుంది. ఏమి చదువుకుంటున్నా గ్రీనరీ అనేది మనకి బయటికి కనిపిస్తూ ఉండాలి. అండ్ బుక్స్ కూడా చాలా బుక్స్ ఉన్నాయి, చాలా స్పేషియల్గా ఉంది. ఫస్ట్ లైబ్రరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ తర్వాత నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే హాస్టల్. ఇది కూడా సెక్యూర్డ్గా ఉంది, ఏసీ రూమ్స్ ఉన్నాయి, ప్రతి రూమ్కి 4 బెడ్సే ఉన్నాయి అండ్ బాల్కనీ ఉంది. ఎందుకంటే వెంటిలేషన్ అనేది మోర్ ఇంపార్టెంట్ అనమాట. ఫుడ్ ఎలా ఉంటుంది అనేది, ఎందుకంటే మా బాబు ఇక్కడే 4 years జర్నీ చేయాలి కాబట్టి ఫుడ్ నేను కూడా దగ్గరుండి టేస్ట్ చేశాను. నేను ఈవినింగ్ స్నాక్స్ టైంకి వచ్చాను. స్నాక్స్లో మనకి బ్రెడ్, టీ, కాఫీ అనేది కామన్, అంటే ఎవ్రీ డే ఈవినింగ్ ఉంటుంది. అలానే అడిషనల్గా ఏదో ఒకటి యాడ్ చేస్తారనమాట. ఈరోజు అయితే పాస్తా తిన్నాం, చాలా బాగుంది. అండ్ అక్కడ అంతా కూడా నీట్గా హైజీనిక్గా ఉంది. నాకు అది చాలా బాగా నచ్చింది. అండ్ వెనకాల చూస్తున్నారు కదా గ్రీనరీ కానీ, ఎక్కడికక్కడ ఈ ప్లేసెస్ కూడా చాలా బాగున్నాయి, చాలా దూరంగా ఉన్నాయి, కంఫర్ట్గా ఉన్నాయి. రియల్లీ సూపర్బ్ అండి ఎస్ఆర్ యూనివర్సిటీ. ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉంది. నేను అడ్మిషన్ తీసేసుకున్నాను. ఈ 4 years మా బాబు ఇక్కడే చదువుతున్నాడు. నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడ జాయిన్ చేయడం.